అసలేం జరిగింది? మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన కొనసాగించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చాలా రకాల మీటింగులు జరిగినాయి, చాలా రకాల వెయిటింగులు కూడా జరిగినాయి. సో మొత్తానికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేంటి, ఢిల్లీకి జరిగిందేంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు, మొత్తానికి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 3 రోజులున్న అపాయింట్మెంట్ ఇయ్యలే. రేవంత్ను దగ్గరకు రానివ్వని హస్తం పెద్దలు. ప్రతి పర్యటనలోనూ రేవంత్ రెడ్డికి భంగపాటు. సొంత పార్టీ కంటే బీజేపీ నేతలతోనే ఎక్కువ భేటీలు, మీడియాతో చిట్చాట్, కేంద్ర మంత్రులతో మీటింగ్లు, డిప్యూటీ సీఎం మంత్రులను కలుస్తున్న సోనియా, రాహుల్. రేవంత్ను కాంగ్రెస్ పెద్దలు దగ్గరకు రానివ్వకపోవడం, కేంద్ర మంత్రుల వరుస అపాయింట్మెంట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ జరిగిన సంగతి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాసుకొచ్చిన ఈ 4 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఒకసారి చూడొచ్చు. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రతి పర్యటనలో కూడా రేవంత్ రెడ్డికి భంగపాటు జరుగుతున్నది. ఏంది, హైదరాబాద్ నుండి సారు ఢిల్లీకి పోతాడు, మళ్ళీ ఢిల్లీ నుండి హైదరాబాద్కి వస్తాడు, హైదరాబాద్ నుండి ఢిల్లీకి పోతాడు. ఇట్లా దాదాపుగా 28 సార్లు చక్కెర్లు కొట్టిళ్ళు ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. దేనికోసం అంటే ఈ 28 సార్లలో దాదాపుగా 28 సార్లు పూర్తి స్థాయిలో కూడా ఏంది, సోనియా గాంధీ, దాంతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలవడానికి మాత్రమే వెళ్ళిండు మన ముఖ్యమంత్రి. చాలా సందర్భాలలో కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి చూస్తాం, వెనుదిరిగి వచ్చిన పరిస్థితి కూడా చూస్తాం. సో ఈసారి కూడా అదే జరిగిందనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలరా, పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూడొచ్చు. సొంత పార్టీ కంటే బీజేపీ నేతలతోనే ఎక్కువ భేటీలు దేనికోసం అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే గడ్కరీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భేటీ తర్వాత జరిగిన పరిణామాలను మనం చూస్తున్నాం. ఇక ఒకసారి పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు దేనికి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికరమైన చర్చగా మారారు. కాంగ్రెస్ కు అన్ని రకాలుగా సహకరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కానీ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం ఢిల్లీ పెద్దలు ఏమాత్రం సహకరించడం లేదని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. ఎన్నిసార్లు వెళ్ళి తలుపు తట్టినా తలుపులు తీయడం లేదని ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినిపిస్తున్నమాట. గతంలో అనేక సార్లు అదే జరిగింది. ఈసారి అసెంబ్లీని బంద్ చేసి వెళ్ళిన అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదని తెలుస్తుంది. సో మొత్తానికి ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డికి భంగపాటు తప్పలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇదే డిప్యూటీ సీఎం, దాంతోపాటు బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆఖరికి సీతక్కకు కూడా అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రిని పూర్తి స్థాయిలో ఢిల్లీ పెద్దలు పక్కన పెట్టారా? ఎందుకు ముఖ్యమంత్రి గారిని నమ్మడం లేదు? ముఖ్యమంత్రి అనూహ్య నిర్ణయాలే దీనికి కారణమా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అంటే పూర్తిగా కూడా ముఖ్యమంత్రిని పక్కకు పెట్టే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. భారతదేశంలో అత్యంత అనుకూలంగా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు ఇక్కడి నేతలు ఢిల్లీకి క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది. ప్రతి మాటకి చీమ చిటుక్కుమన్నా పాము కటక్కుమన్నా కూడా ఢిల్లీకి వెళ్ళి తలుపులు తీసే పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి మాత్రమే ఎందుకు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిండు. అయినప్పటికీ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని విషయాలే. ఒకసారి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎవరైనా అధిష్టానం పెద్దలను కలవడానికే ఢిల్లీకి వెళ్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ దొరకకపోవడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటి వరకు దాదాపుగా 30 సార్లండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటి వరకు దాదాపుగా 30 సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. సీఎం అయిన కొత్తలో కొద్ది రోజుల పాటు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ దొరికింది. ఆ తర్వాత నుంచి సోనియా గాంధీ ఫ్యామిలీకి మొత్తం రేవంత్ రెడ్డిని దూరం పెట్టిందనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిన అపాయింట్మెంట్ మాత్రం దొరకడం లేదన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా చాలా మంది నేతలకు సంబంధించి కూడా అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది. ఎందుకు కేవలం వీళ్ళకి దొరకలేదు అనేది కూడా చూడాలి. మంత్రులకు మాత్రం సోనియా గాంధీ ఫ్యామిలీ అపాయింట్మెంట్ రెగ్యులర్గా దొరుకుతుంది. నెలలో ఒక్కసారైనా ఢిల్లీకి వెళ్ళి పెద్దలను కలిసి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. 2 రోజుల క్రితం డిప్యూటీ
సీఎం భట్టి, మంత్రి సీతక్క కూడా ఢిల్లీకి వెళ్లి గాంధీ ఫ్యామిలీని కలిసి వచ్చారు. అదే సమయంలో హస్తినంలో ఉన్న రేవంత్కు మాత్రం వారి దర్శన భాగ్యం కలగకపోవడం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర, వయనాడ్ వంటి ఎన్నికల ప్రచారంలో సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిశారు. కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎందుకు కలవడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఢిల్లీకి వెళ్ళినా పార్టీ పెద్దలను కలవడమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ వాళ్ళతో ఎక్కువగా భేటీ అవుతుండడంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులను కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు అంత ఈజీగా కలవరని రాజకీయ వర్గాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులు వెళ్ళి కేంద్ర మంత్రులతోని కేంద్రంలోని మంత్రులను కలవడం చాలా అరుదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం కేంద్ర మంత్రులను ఎందుకు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారనేది తమకు కూడా అంతుపట్టడం లేదని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరానికి గల కారణం ఏంటి? ఢిల్లీ పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పక్కన పెట్టడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ను కాంగ్రెస్ అధిష్టానం దూరం పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఆదానిని తాను వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేయడంపై గతంలో చివాట్లు పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఆదాని అంశంలో రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పై బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. అలాగే నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో దేశంలోని సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమై కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు తీసింది. వీటి అన్నింటికీ తోడు సరిగ్గా మహారాష్ట్ర ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచెర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను అరెస్టు చేశారు. తమపై దాడి చేశారని అరెస్ట్ అయిన వారి కుటుంబాలలోని మహిళలు రోడ్డెక్కారు. ఢిల్లీ దాకా వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలబడింది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేసిన పనిని ఎండగట్టింది. మహారాష్ట్ర పోలింగ్కు 1-2 రోజుల ముందు ఢిల్లీలో వరుస ప్రెస్ మీట్లు పెట్టడం, జాతీయ మీడియాలో ఇదంతా హైలైట్ కావడం కూడా హస్తం ఓట్లకు గండిపడిందనే చెప్పాలి. మహారాష్ట్రలో గెలిచి సత్తా చాడతామని చెప్పిన మాటలన్నీ కూడా నీటి ముద్రలయ్యాయి. అత్యల్ప సీట్లతో గెలవడం అక్కడ కూడా పరువు పోయింది. ఇలా వరుస సంఘటనలతో జాతీయ స్థాయిలో పార్టీని ఇరుకున పెడుతున్నారని రేవంత్ రెడ్డిపై గాంధీ ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అందుకే అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థలంలో తెలంగాణ సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినా ఢిల్లీ పెద్దలు ఎవరూ రాలేదు. అలాగే సెక్రటరియట్ లోపల సోనియా గాంధీ పుట్టినరోజు నాడే కొత్తగా తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేయించి ఆవిష్కరించిన ఇటువైపు చూడలేదు. ఇలా ఢిల్లీ పెద్దలు ఆగ్రహంగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి మరో తప్పు చేశారని కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అంటున్నారు. అల్లు అర్జున్ అరెస్టు దాకా లోక్సభలో ప్రియాంక గాంధీ మొదటి ప్రసంగాన్ని పూర్తిగా డైవర్ట్ చేస్తారని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే సొంత ముఖ్యమంత్రి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, కానీ ఇలా ప్రతి చోట పార్టీకి ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నారని సోనియా గాంధీ కుటుంబం భావిస్తుందని అంటున్నారు. గతంలో బలిదేవత అనడం మొదలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వరకు అన్నింటికీ కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని, అందుకే కలవనివ్వడం లేదని ఢిల్లీ వర్గాలలో చర్చ జరుగుతుంది. అందుకే ఏడాది పూర్తవుతున్న కేబినెట్లోని ఖాళీలో ఉన్న అభ్యర్థులను భర్తీ చేయడం లేదని తెలుస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కూర్చుంటేనే కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దనే విషయాలపై క్లారిటీ వస్తుంది. కానీ వాళ్ళే కలవకపోతే ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ కొలిక్కి రాకుండానే సీఎం హైదరాబాద్ వచ్చేస్తున్నారని అంటున్నారు. సీఎం అధిష్టానం మధ్య దూరంతో తాము ఇబ్బందులు పడుతున్నామని మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న అస్తం నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇదొకసారి చూడురి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ వాది, దాంతోపాటు ఆర్ఎస్ఎస్ పునాదికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ నితిన్ గడ్కరీని కలవడానికి, కేంద్ర మంత్రులను కలవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఓకే, క్లియర్ కట్. అయితే అది మంచి పరిణామం. రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో అయితే మంచి పరిణామం. లేదు బీజేపీతో నేను రహస్య దోస్తానం చేస్తున్నా అంటే అక్కడ దొంగ దొరికిపోయినట్టే. నెంబర్ 1. నెంబర్ 2, మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కాదు. అయినప్పటికీ అపాయింట్మెంట్ దొరుకుతున్నది. పూర్తి స్థాయిలో కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పటికీ సరే, అంత మంచి పరిణామాలే అనుకుందాం. మరి ముఖ్యమంత్రి హోదాలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ఇలాంటి పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారిని సోనియా గాంధీ కలవకపోవడం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కొక్క రకంగా చెప్పవచ్చు. ఎక్కడా కూడా
పొంతన లేకుండా లేదు, అంతా కూడా మ్యాచ్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో మనోడు రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ పార్లమెంటుకు వస్తాడు. ఇక్కడ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నది అనేది మొదటి పాయింట్. మళ్ళీ అక్కడ ఆదానీని వ్యతిరేకిస్తుంటే ఇక్కడ ఆదానీని రెడ్ కార్పెట్ పరుస్తున్న విషయం. మళ్ళీ ఇంకొక వైపు పూర్తి స్థాయిలో మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్లకు సంబంధించి ఎస్టీ బీసీలకు సంబంధించిన రైతులు జాతీయ స్థాయిలో కూడా వెళ్ళి పంచాయతీ పెట్టడం మహారాష్ట్ర ఎన్నికలలో ఓటమికి కారణమైపోయింది. ఇక మరోవైపు రాక వయనాడుకు సంబంధించి మన ప్రియాంక గాంధీ గెలుపొందిన తర్వాత పార్లమెంట్లో మొదటిసారి తన ప్రసంగాన్ని యావత్తు దేశమంతా పులకరించిపోయే విధంగా అద్భుతంగా మాట్లాడుతుంది. ఒక్కొక్క పదం ఆనిముత్యాలు అనుకుంటే ఆ సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి జరిగింది. సో ఇలా పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ముఖ్యమంత్రికి సంబంధించి ఢిల్లీ అధిష్టానానికి మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఈ దూరం దేనికి సంకేతం అంటే తెలంగాణ అభివృద్ధికి కాకుండా అంధకారంలోకి వెళ్ళడానికి ఒక నాంది. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు హోంమంత్రి లేడు, తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు, తెలంగాణలో మున్సిపల్ శాఖ మంత్రి లేడు, అనేక శాఖలు అనేక కార్పొరేషన్లు కూడా ఇంకా అందరికీ కూడా ఎదురు చూపులే అయిపోయినాయి, అందరినీ ద్రాక్షగా మారిపోయినాయి. ఇంకా మన మాటల్లో చెప్పాలంటే ఎండాకాలంలో పూర్తి స్థాయిలో ఎండమావులను చూసినట్టు అయిపోయినాయి. చాలామంది మంత్రి పదవుల కోసం ఆశలు పెట్టుకొని రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్ చేసుకొని కార్లు గీర్లు సెక్యూరిటీ బందోబస్తు అన్నీ పెట్టుకున్నారు. కానీ మంత్రి పదవి ఎండమావిలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి మంత్రి పదవి రాకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది, దానికి బాధ్యతగా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. అంటే రాజీనామా ఎవరు చేయాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటికీ బాధ్యత వహిస్తూ ఎవరు రాజీనామా చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు చేయాలి. హైడ్రా విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, మూసీ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, 6 గ్యారంటీల అమలు లేదు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఎక్కడేసిన గొంగడి అక్కడే అయిపోయినది. చివరికి రాష్ట్రంలో ఏమైపోతున్నది అంటే కనీసం ఖాళీలను కూడా భర్తీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. 365 రోజులు పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కనీసం పదవులను కూడా భర్తీ చేయలేని పరిస్థితి అయిపోతుంది. అంటే ఢిల్లీ పెద్దలకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వ్యత్యాసం వల్ల ఈరోజు మనం భయానకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే 48 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్తో వివిధ కారణాలతో విద్యార్థులు చనిపోయారు. హైడ్రాకు సంబంధించి చనిపోయిన పరిస్థితి చూస్తాం, మూసీకి సంబంధించి అదే పరిస్థితి అయిపోయింది. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ మరి ఎఫ్ఐఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేద్దామా, ఎవరి మీద చేద్దాం? దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైన సమాధానం లేదు. నేను కేంద్ర మంత్రులను కలుస్తున్నా, ఢిల్లీని కలుస్తున్నా అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంది అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి కదా. ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు గతంలో ఇంకో పార్టీలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీని బలిదేవత, ఆ దేవత, ఈ దేవత అని పూర్తి స్థాయిలో అప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు పొగడడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా పొగుడుతున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఢిల్లీ పెద్దలు నమ్మకం అనేది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి చాలామంది ఏమనుకున్నారంటే మరో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన తలపించే విధంగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన కంటే అధ్వానంగా మారిపోతుందని ఎవరు ఊహించలే. ఒకటి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ కల్వరానికి సంబంధించి ఆఖరికి డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరుకుతుంది, వీళ్ళ చెల్లెలు అని చెప్పుకునే సీతక్కకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎవరి ప్రయత్నాలలో వారున్నారు. సీఎం కుర్చీ నాకు కావాలంటే నాకు కావాలని ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ సీఎం కుర్చీని వదులుకోవడానికి మా ముఖ్యమంత్రి మా పెద్దన్న యనుమల రేవంత్ రెడ్డి గారు అస్సలు ఇష్టపడతలేడు. ఎందుకంటే తనకు సీఎం కుర్చీ అంటే ఎంత ఇష్టం అంటే ఎంత దూరమైనా ఎంత ఘోరమైనా చేయడానికి ఇష్టపడతాడు. ఘోరం మీన్స్ అంటే అది కాదు, అంటే ఎంత సాహసమైనా చేయడానికి ఇష్టపడతాడు మా ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెట్టిన వాళ్ళందరికీ కూడా కత్తిరించే ప్రయత్నం కూడా చేస్తుండు. ఇక్కడ వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు బచ్చిది ఒక వర్గం అయిపోయింది, పొంగులేటిది ఒక వర్గం అయిపోతున్నది, దాంతోపాటు రేవంత్ రెడ్డిది ఒక వర్గం అయిపోతున్నది, ఆఖరికి మా మిత్రుడు తీన్మార్ మల్లన్నదో వర్గం అయిపోయినది. అంటే అందరిది కూడా కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి మనం బాజాప్తిగా మాట్లాడాల్సిందే. కానీ ఎవరిది వాళ్ళకే పూర్తిగా కూడా వర్గాలు అయిపోతున్నాయి. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య పొంతన లేకుండా పోయింది. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు మధ్యన లేదు, ముఖ్యమంత్రి ఎమ్మెల్సీలకు మధ్యన లేదు, ముఖ్యమంత్రి ఎంపీలకు మధ్యన లేదు. అంటే రాష్ట్రంలో ఎట్లా జరుగుతున్నది అంటే ఈ పరిపాలనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి చేసుడు కంటే కనీసం వాళ్ళకు కూడా మంచి చేసుకోలేని పరిస్థితి కనబడుతుంది. ప్రజలందరినీ రాక్షసులుగా చూస్తున్నారు,
వాళ్ళ పార్టీకి సంబంధించి మాత్రం ప్రేమికులుగా చూస్తాం. నేను రాక్షసులు అని ఎందుకు అన్నాను అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసిళ్ళు, ప్రశ్నిస్తే అరెస్టులు చేసిళ్ళు, దాంతోపాటు ఏదైనా మాట్లాడినందుకు బెదిరింపులకు చేస్తున్నారు. అంటే ఇవన్నీ దేనికి సంకేతం? నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి రాక ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఏమైపోయింది? ఆఖరికి తల్లెం బిల్లం అయిపోయింది. ఇంకేముంటుంది తెలంగాణలో? అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మెల్లమెల్లగా దూరం ఏర్పడింది. మరి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నారా అనేది కూడా కనబడుతున్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. దాంట్లో బట్టి విక్రమార్క గారు ఒకరు, దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకరు. అంటే 30 స్థానాలు ఇటుపోయినాయి, 30 స్థానాలు ఇటుపోయినాయి. సో దీంట్లో భాగంగా ఇక ఏమీ చేయలేక ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ పెద్ద మనిషి 12 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్ళిండట. ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి మనమే చేద్దాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, వీళ్ళ వల్ల కాదు అని చెప్పిండంట. కానీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ గారి హూందాతనం ఏంటంటే ప్రజలిచ్చిన ప్రజా నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. రాముడి పాలనలా కేసీఆర్ పాలన కొనసాగింది అని చెప్పడంలో అసలు ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి ఆలోచన కూడా లేదు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏమైనా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకు అంటే మరి కేంద్ర మంత్రులను కలిసినప్పుడు మరి మా రాహుల్ అన్నను కలవాలి, ప్రియాంక గాంధీని కలవాలి, మరి సోనియా గాంధీని కూడా కలవాలి. వీళ్ళందరినీ కలవకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి బలం 30 మందా లేకపోతే 15 మందా అనేది ఒకటి. ఇటు మరోవైపు ఈ బట్టి విక్రమార్కకు సంబంధించి బలం 35 లేకపోతే 25 అనేది ఉన్నది. దాంతోపాటు ఒక అజ్ఞాత వ్యక్తికి సంబంధించిన బలం 15 లేకపోతే 20 అనేది కూడా ఉన్నది. ఏంది అంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అండి, మళ్ళీ వేరే అనుకునేలు. సో వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఈ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎప్పుడు జంప్ అయిదామా అని చూస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బీజేపీతో జతగట్టిండు అని చెప్పడానికి అంటే కేంద్ర మంత్రులకు అపాయింట్మెంట్ దొరికినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా కలవలేకపోతున్నాడనే ఈ వార్తకు సంబంధించి ఇది సంచలనంగా మారుతుంది. దీనికి సంబంధించి నిజంగా కూడా ఏంది అంటే అది కలవాలి, కలిసే కదా ఇక్కడ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కార్పొరేషన్లు, మంత్రులకు సంబంధించి చాలా ఉన్నాయి కదా, అవి చేయలేకపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చోటు చేసుకున్నది. ఈ 3 విషయాల కంటే జమిలీ ఎన్నికలు వస్తే ఆళ్ళ పొద్దుగాల దుకాణం బంద్ అవుతుంది అనేది కూడా ఇంకొక అంశం కూడా ఉంది. ఇది 2024, ఇంకొక 15 రోజులైతే 2025, 26, 27 వరకు జమిలీ ఎన్నికలు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరగబోయే పరిణామాలు ఇదే అని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో 365 రోజులలో ఈ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందంటే ఇక కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పాలి, దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తారు, తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు చెప్తారు. వాస్తవాలను నిస్పష్టంగా కూడా ఎలాంటి అస్పష్టత లేకుండా నిస్పష్టంగా ఏం జరిగింది, ఏం కథ, 365 రోజుల కష్టాలు, గోసలు, బాధలు అన్నీ కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేనేమంటున్నానంటే అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ కాదు ఇక్కడ, అపాయింట్మెంట్ దొరకలేదు అనే క్వశ్చన్ కాదు ఇక్కడ. ఈ రాష్ట్రంలో ఖాళీలను భర్తీ చేయలేకపోతున్న ఒక అసమర్థమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. అంటే దాంట్లో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు మిత్రులారా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 1 సంవత్సర కాలంగా ఒక రాష్ట్ర విద్యామంత్రి ఉండడా, 40 మంది విద్యార్థులు చనిపోతారు. ఒక రాష్ట్ర హోంమంత్రి ఉండడా, ఓ రాష్ట్రానికి సంబంధించిన మున్సిపల్ మంత్రి ఉండడా, ఇక్కడి కార్పొరేషన్లను భర్తీ చేయలేకపోతారా అంటే ఇది ఎంతవరకు కరెక్టు అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. అంటే ఢిల్లీ పెద్దలు చెప్తేనే జీ హుజూర్ అంటారా, లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఇక్కడి రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం చేయరా అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. సో మొత్తానికి బీజేపీతో రేవంత్ రెడ్డి దోస్తీ అయితే సై అయింది. తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో 30 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు. దాంట్లో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా అనుకుంటా ఇది రెండోసారి, ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిండు, ఈసారి కేంద్ర మంత్రులను కలిసిన పరిస్థితి కనబడుతుంది. సో భవిష్యత్తులో ఇంకెలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించి అపాయింట్మెంట్ అయితే దొరకలే.